హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ పెసర్ల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇప్పుడు పెసర్లను వేసుకోవాలి. పెసర్లను వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు విజిల్ అంతా పోయాక మూత తీసి చూడాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ ఉండే బీరకాయ పెసర్ల కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.